ఈరోజు మనం తెలుసుకుందాము సౌందర్యలహరిలోని 28వ శ్లోకము మరియు దాని వివరణ. సుధామప్యాస్యాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీ విపద్యంతే విశ్వే విధిశతమాఖాద్యాది విశదః కరాళం యచ్వేళం కవళితవతః కాలకలన న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏమనగా, దేవి తాటంకాల మహిమ ఎంతటిదంటే శివుడు కాలకోట విషాన్ని తాగిన అమరుడయ్యాడు, కానీ అమృతం తాగిన దేవతలు మరణభయంతో చనిపోయారు. దేవి శక్తి ఎంతటంటే భయాలు కష్టాల నుండి రక్షిస్తుందని ఈ శ్లోకం చెబుతుంది. మరి ఇప్పుడు జనరేషన్ దీని నుంచి నేర్చుకునే పాఠాలు: మానసిక బలం, స్ట్రెస్, ఒత్తిడి, సోషల్ మీడియా, పీడనం వంటి విషయాలను ఎదుర్కొనే శక్తి దేవీ భక్తి లేదా ఆత్మవిశ్వాసం ఇస్తుందట. భయాలను జయించడం అంటే ఈ ఫెయిల్యూర్, రిజెక్షన్ భయాలను అధిగమించడానికి దైవ విశ్వాసం లేదా స్వీయ స్ఫూర్తి ధైర్యాన్ని ఇస్తాయి. మనసు ప్రశాంతత అంటే ఈ శ్లోకాన్ని 5 నిమిషాలు జపించడం లేదా ధ్యానించడం వల్ల మానసిక శాంతి, ఫోకస్ పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం సోషల్ మీడియా ట్రోల్స్, పోలికలతో నీరసం రాకుండా మీలోని శక్తిని నమ్మడం నేర్చుకోండి. సరే, ఇది ఆచరణలో ఎలా ఉపయోగం ఇప్పుడు చెప్తాను చూడండి. స్టూడెంట్స్, ఈ పరీక్షల ఒత్తిడిలో నేను జయిస్తాను అనే ధైర్యం కోసం ఈ శ్లోకాన్ని జపించండి. మరి ప్రొఫెషనల్స్, వర్క్ ప్లేస్ స్ట్రెస్ని తగ్గించడానికి దేవీ ధ్యానం చేయండి. క్రియేటర్స్, నెగిటివ్ కామెంట్స్ని పట్టించుకోకుండా మీ విలువలను గుర్తుంచుకోండి. శివుడు విషం తాగి బతికాడు దేవీ తాటంకాల వల్ల. మీ లైఫ్లో స్ట్రెస్ని జయించడానికి ఈ శ్లోకాన్ని జపిస్తే మీరు కూడా విజయాలను అందుకుంటారని దీని భావం. అలాగే ఈ శ్లోకాన్ని జపించడం వల్ల ఇప్పటి యువతకి స్ట్రెస్ని జయించే ధైర్యాన్ని, శాంతిని కూడా ఇస్తుందంట. మరి ఇంకెందుకు ఆలస్యం, చదవండి అందరూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తాళం తత్వం.